మన చరణ్ పెద్ది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అందుకే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా పైనే చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా సుకుమార్తో చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రంగస్థలం కన్నా పెద్ద హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. ఇంకా సుకుమార్ పుష్ప సిరీస్తో పాన్ వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం వల్ల కూడా ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. సో ఈ సినిమా పైన వచ్చే చిన్న అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చెర్రీ సరసన దురంధర్ బ్యూటీ ఉండనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రం RC-17. స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా అధికారికంగా ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు పూర్తిగా కోలుకున్న తర్వాత తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో దర్శకుడు సుకుమార్ మాత్రం RC-17 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నారని సమాచారం. కథ, స్క్రీన్ ప్లే, పాత్రల రూపకల్పనతో పాటు నటీనటుల ఎంపికపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మొదటి నుండి వస్తున్న వార్తల్లో హీరోయిన్ ఎంపికే ఎక్కువగా చర్చనీయాంశమవుతుంది. స్టార్టింగ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు బలంగా వినిపించింది. ఇప్పటికే రామ్ చరణ్తో ఆమెకు మంచి పరిచయం ఉండడంతో మరోసారి ఈ జంట కలిసి నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అంతేకాదు నిర్మాతలు కూడా కియారాను సంప్రదించినట్లు అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఇప్పటికే 2 సినిమాల్లో కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో తొలిసారి ఇద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్లో మరోసారి కలిసి కనిపించారు. అయితే ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ తెరపై ఈ జంటకు మంచి కెమిస్ట్రీ ఉందని అభిమానులు భావిస్తూ ఉంటారు. అందుకే మూడోసారి కూడా ఇద్దరూ కలిసి నటిస్తారని చాలా మంది ఎదురుచూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ ఎంపిక విషయంలో సుకుమార్ టీం కొత్త ఆలోచన చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కియారా అద్వానీ స్థానంలో మరో యువనటి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సారా అర్జున్. ఇటీవల రిలీజ్ అయిన దురంధర్ సినిమాలో ఎలీనా పాత్రలో సారా అర్జున్ కనిపించింది. ఆ పాత్ర ద్వారా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వస్తుందనే ప్రచారం మొదలైంది. ఇదే నిజమైతే సారా కెరియర్లో ఇది అతిపెద్ద అవకాశంగా మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కథలో భాగంగా హీరోయిన్ పాత్ర కూడా బలంగా ఉండేలా ఆయన రాస్తారు. కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రల కంటే కథను ముందుకు నడిపించే పాత్రలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అందుకే RC-17 కోసం కూడా కొత్త ముఖాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు ఫ్రెష్ పేరు చూపించాలనే ఉద్దేశంతో సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, కియారా జంటను ప్రేక్షకులు 2 సినిమాల్లో చూసేశారు. ఈసారి పూర్తిగా కొత్త కాంబినేషన్ ఉంటే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చిత్ర బృందం భావిస్తుందని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు అభిమానులు రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్ను చూడాలని కోరుకుంటూ ఉండగా మరికొందరు మాత్రం కియారా అద్వానీయే ఈ పాత్రకు సరైన ఎంపిక అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సారా అర్జున్ పేరు బయటకు రావడంతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్న ఆయన పూర్తి ఆరోగ్యంతో షూటింగ్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఇక హీరోయిన్ విషయంలో వస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కియారా అద్వానీనే కొనసాగిస్తారా లేక సారా అర్జున్ నిజంగానే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుందా అనే ప్రశ్నలకు సమాధానం చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటనతోనే తెలుస్తుంది. అప్పటి వరకు RC-17 కు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.